ఓం నమ శివాయ. యామ్యే సదంగే నగరేతి రమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః సద్భక్తిముక్తి ప్రథమేశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే. నాగేశ్వర జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో 8వ ఈ క్షేత్రం మనకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఔండా అనే గ్రామంలో ఉంది. ఇది ఔండా నాగనాథ క్షేత్రం అంటారు, అలాగే నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం అంటారు. అయితే ఈ నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రానికి భిన్న వాదనలు ఉన్నాయి. ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి ఔండా నాగనాథ్లో ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగం. రెండవది, ద్వారకా దగ్గర నుంచి బేట్ ద్వారకా వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి దారుకావనం నాగేశ్వర జ్యోతిర్లింగం అని 2 భిన్న వాదనలు ఉన్నాయి. ఏదైనా శైవక్షేత్రాలే, కానీ ఇక్కడ మనం ఒకటి ఆలోచించుకోవాలి. ఈశ్వరుడు సర్వాంతర్యామి కాబట్టి, కానీ మన పురాణాలు చెప్పినటువంటి జ్యోతిర్లింగ క్షేత్రాలలో నాగేశ్వర జ్యోతిర్లింగం అంటే సముద్ర తీరంలో ఉంది అని ఒక శివపురాణాంతర్గతంగా చెప్పడం జరిగింది. కాబట్టి ద్వారకలో ఉన్న జ్యోతిర్లింగమే మనకు ప్రధానమైనటువంటి జ్యోతిర్లింగంగా చాలామంది పరిగణనలోకి తీసుకుంటారు. కానీ ఇది కూడా అత్యంత పురాతనమైంది. దీనికి కూడా స్థల పురాణం ఉంది. ఇది కూడా పురాణాంతర్గతమైన విషయాలలో కొంత సారూప్యత ఉండడం వల్ల ఏదైనా 2 దర్శించుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ జ్యోతిర్లింగ క్షేత్రం ప్రస్తుతం అయితే ఔండా నాగనాథ క్షేత్రం మీకు చూపిస్తాను. వచ్చే వీడియోలో ద్వారకా దగ్గర ఉన్నటువంటి దారుకావనంలో ఉన్న శైవక్షేత్రం అది కూడా చూపిస్తాను. ఔండా నాగనాథ క్షేత్రం చేరుకోవడానికి మనం ఎలా వెళ్ళాలో చూద్దాం. హైదరాబాద్ నుంచి సుమారుగా 333 కిలోమీటర్ల దూరం ఈ ఔండా నాగనాథ క్షేత్రం ఉంటుంది. హైదరాబాద్ నుంచి కంది దగ్గర ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ వే ద్వారా మనం నాందేడ్ పట్టణానికి చేరుకోవచ్చు. ఇది 273 కిలోమీటర్లు నాందేడ్ ఉంటుంది. అక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఈ ఔండా నాగనాథ క్షేత్రం ఉంటుంది. అలాగే బస్సులో వెళ్ళే వాళ్ళు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి సుమారు 2-3 బస్సులు ఉన్నాయి డైరెక్ట్ నాందేడ్ పట్టణానికి. ఆ నాందేడ్కి చేరుకొని అక్కడి నుంచి మనం బస్సులో ఔండా నాగనాథ క్షేత్రానికి చేరుకోవచ్చు. లేదంటే రైలు మార్గంలో వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ టు నాందేడ్ ఒక 8 నుంచి 10 రైళ్ళు ఉన్నాయి. మనం నెట్లో కొడితే మనకు వచ్చేస్తుంది, అది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. నాందేడ్ నుంచి మళ్ళీ బస్సులో వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఔండా నాగనాథ క్షేత్రం చాలా పురాతనమైంది. నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం గురించి, దాని స్థల పురాణం గురించి ఇప్పుడు చూద్దాం. పూర్వము దారుక అనే రాక్షసి ఉండేది. ఈ దారుక అక్కడ ఉన్నటువంటి ప్రజలను పీడిస్తూ ఒక వనంలో నివసిస్తూ ఉండేది. అయితే ఈ దారుక యొక్క భర్త దారుకుడు. వీళ్ళిద్దరూ కూడా పశ్చిమ సముద్ర తీరంలో ఉన్న దారుక అనే ఒక వనంలో నివసిస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా అక్కడ ప్రజలను పీడిస్తూ అక్కడున్న జీవులను కూడా పీడిస్తూ నిరంతరము తామసమైనటువంటి గుణంతో ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరూ ఆ విధంగా పీడిస్తుండగా అక్కడ ఉన్న ప్రాంత ప్రజలంతా కూడా ఆ వనంలో నివసించే వాళ్ళు ఔర్వక మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన్ను శరణుజొచ్చారు. ఎప్పుడైతే శరణాగతులైన వాళ్ళను ఆ ఔర్వక మహర్షి రక్షిద్దామని చెప్పేసి ఈ దారుకుడిని ఇద్దరిని కూడా శపించాడు. వీళ్ళిద్దరూ కూడా ఎక్కడైతే సాధువులను, సంతువులను, సత్పురుషులను అలాగే ఋషులను పీడిస్తారో, యజ్ఞయాగాది క్రతువులకు ఆటంకం కలిగిస్తారో, దేవతాకర్మలకు దేవాలయాలకు ఆటంకం కలిగిస్తారో అప్పుడు వీరు స్వయంగా మరణిస్తారు అని శపించాడు. అలా శపించగానే వాళ్ళిద్దరూ కూడా ఆ వనాన్ని రక్షించమని పార్వతీదేవి పూర్వము అనుగ్రహించిన విషయం గుర్తుకొచ్చి ఈ దారుక అనే వనాన్ని తీసుకొని వెళ్ళి సముద్ర మధ్యంలో పెట్టుకొని ఆ చుట్టూ సముద్రం ఉండగా మధ్యలో వీళ్ళిద్దరూ కూడా ఆ వనంలో విహరిస్తూ సంచరిస్తూ ఉండేవాళ్ళు. అలాగే అక్కడ ఆ వనంలో ఉన్న జీవులను పీడిస్తూ ఉండేవాళ్ళు. ఇలా కొంతకాలం గడిచాక కొన్ని నావలు కలిసి ఆ యొక్క దీవికి వచ్చాయి, ఆ వనం ఉన్న చోటికి వచ్చాయి. అయితే ఈ దారుక మరియు అక్కడ దారుకుడి యొక్క పరివారం అందరూ కలిసి ఆ నావలన్నింటినీ కూడా పట్టుకొని ఆ నావల్లో ఉన్న మనుషులందరినీ కూడా బంధించి చెరసాల్లో వేశారు. అలా బందీలుగా ఉన్నటువంటి వారిని చిత్రహింసలు పెడుతూ సంతోషాన్ని పొందుతూ ఉండేవాళ్ళు.
అందులో ఈ నావలో వచ్చిన వాళ్ళందరికీ నాయకుడైనటువంటి సుప్రియుడు అనే ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆ వైశ్యుడు శివభక్తి పరాయణుడు. నిత్యము శివసేవ చేస్తూ శివారాధన చేస్తూ ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఉండేవాడు. ఒంటి యందు భస్మరేఖలు ధరించి అలాగే రుద్రాక్షలు ధరించి ఆ పరమేశ్వరుడి సేవ చేస్తూ నిరంతరము పరమేశ్వరుడి అర్చన చేయకుండా తినేవాడు కాదు. అలా కొంతకాలం ఆ దాంట్లో బంధింపబడి ఉన్న ఆ సుప్రియుడిని కూడా చిత్రహింసలు పెట్టడంతో ఆ సుప్రియుడు ఆ పరమేశ్వరుడికై ప్రార్థించాడు. పరమేశ్వర, భక్త సులభ, ఇలాంటి కష్టాలు నీ భక్తులకు ఎలా కలుగుతున్నాయి, ఇలాంటి దుర్మార్గులను నీవు ఎలా క్షమిస్తున్నావు స్వామి అని చెప్పేసి పరమేశ్వరుణ్ణి అనేక విధాలుగా ప్రార్థించగా పరమేశ్వరుడు ఆ యొక్క సుప్రియుడికి ప్రత్యక్షమయ్యాడు. ఈ వనంలోనే ఒక గర్భగృహంలోంచి స్వామివారు బయటకు వచ్చాడు. ఈ గర్భగృహంలోంచి బయటకు వచ్చి అక్కడ ఒక అద్భుతమైనటువంటి దేవాలయం అనేది ఏర్పడింది. ఆ దేవాలయం ఏర్పడడంతో పాటు ఆ గర్భాలయంలో స్వామివారితో పాటు సర్వ పరివారము కూడా రుద్రగణాలు మరుద్గణాలు అన్నీ కూడా బయటకు వచ్చాయట. వచ్చి ఆ దారుకుడితో గొప్ప యుద్ధం చేశారు. ఆ పరమేశ్వరుడు అక్కడున్న రాక్షసులందరినీ సంహరించాడు. తర్వాత వాళ్ళ ఉపకరణాలను కూడా నాశనం చేశాడు. ఆ తర్వాత ఎవరైతే ఈ దారుకావనంలో రాక్షస బుద్ధి గల వారు ప్రవేశిస్తారో వారిని నేను సంహరిస్తాను. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా అడుగు పెట్టవద్దు. ఇక్కడ చాతుర్వర్ణాల వారు కూడా నిరంతరము శివభక్తి పరాయణులై సేవ చేసుకుంటారు. ఋషులు మునులకు తపస్సు చేసేవారికి ఈ స్థలము కేంద్రమై ఉంటుంది అని చెప్పేసి నేను ఇక్కడే పార్వతీదేవితో సహితంగా నివసిస్తాను అని చెప్పేసి ఆ సుప్రియుడికి అనుగ్రహించాడు. అయితే అప్పుడు ఆ దారుక కూడా పార్వతీదేవి భక్తురాలవడంతో ఆ దారుక పార్వతీదేవిని ధ్యానించి ఆ యొక్క పార్వతీదేవిని ఆరాధించడంతో ఆమె కూడా అనుగ్రహించగా ఆ దారుక ఈ విధంగా అడిగింది, అమ్మా జగన్మాత, నేను ఇంతకాలం ఇక్కడ నివసించాను, మరి నాకు నీ అనుగ్రహం కావాలి తల్లి అని చెప్పగానే ఆమె పేరు మీదనే దారుకావనంగా ఆ యొక్క స్థలాన్ని అక్కడే దారుకావనంలో నాగేశ్వర జ్యోతిర్లింగంగా ఆ స్థలంలో పరమేశ్వరుడు నివసించసాగాడు. ఇప్పుడు పార్వతీదేవిని ఆ దారుక విధంగా అడిగింది, అమ్మ జగన్మాత, నా సంతానాన్ని రక్షించు, నన్ను అనుగ్రహించు అనగానే అప్పటి వరకు తామస దృష్టితో ఉన్న రాక్షసి మారడంతో పార్వతీదేవి పరమేశ్వరుని, ఓ ప్రాణేశ్వర, మరి ఈమెను అనుగ్రహింపు, ఈమె తన సంతానంతో తన పుత్రపౌత్రులతో ఇక్కడే ఈ వనంలోనే ఉంటుంది, అనుగ్రహించు అనగానే పరమేశ్వరుడు అనుగ్రహించాడు. ఆ విధంగా దారుక కూడా అక్కడ అనుగ్రహాన్ని పొందింది కాబట్టి ఈ క్షేత్రము అద్భుతమైంది. ఈ నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం మహత్తరమైంది. ఇక్కడ దర్శించుకుంటే చాలా విశిష్టమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంలో స్వామివారిని దర్శించి అనుష్ఠిస్తే సర్పదోషాలు, నాగదోషాలు, కాలసర్పదోషాలు, పితృదోషాలు మొదలగునవి తొలగిపోతాయి. అలాంటి మహత్తరమైనటువంటి క్షేత్రం ఈ నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. మరి ఇది ఔండా నాగ్నాథ్లో ఉన్న ద్వారకావనమైనటువంటి ద్వారకలో ఉన్నా కూడా మనము రెండు విశిష్టమైనవే. మనం ఈ ఔండా పట్టణం చేరుకున్నాక ఇక్కడ స్వామివారి దేవాలయంకు కొంత దూరంలో పార్కింగ్ ఉంటుంది. అక్కడ పార్కింగ్లో వాహనం పెట్టి మనం లోపలికి వెళ్తే దేవాలయ ప్రాంగణం కనిపిస్తుంది. సుమారుగా ఈ చుట్టుపక్కల మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి కానీ ప్రసాదాలు లేదంటే బిల్వపత్రి అమ్ముతుంటారు, అది కూడా గమనించవచ్చు. దేవాలయ ప్రాంగణంలోకి వెళ్ళాక అద్భుతమైనటువంటి దేవాలయ నిర్మాణం మనకు కనిపిస్తుంది. చాలా విశేషమైనటువంటి పురాతనమైనటువంటి శిల్ప నిర్మాణాలు దేవాలయం గోడలపై మనకు దర్శనమిస్తాయి. ఔరంగజేబ్ కాలంలో ఎంతో విధ్వంసం జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా దేవాలయం పైన చాలా శిల్పాలు అద్భుతంగా మనకు దర్శనమిస్తాయి. మరి ఈ శిల్పాలను చూడండి. మనం గర్భాలయంలో స్వామివారి దివ్యమైనటువంటి స్వరూపం దర్శనం చేసుకొని ఇక్కడ మనం ప్రత్యక్షంగా స్పర్శ దర్శనము అలాగే స్వామివారికి అభిషేకం కూడా చేసుకోవచ్చు.
ఇక్కడ పూజారులు సంప్రదిస్తే వాళ్ళు చేస్తారు. చాలా అద్భుతమైనటువంటి స్వామివారి దర్శనం చేసుకోండి. మీరు చూస్తున్నది ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ ఆంజనేయ స్వామి దేవాలయంతో పాటు 4-5 చిన్న ఉపాలయాలు కూడా ఉంటాయి, అవి కూడా దర్శించుకోండి. మరి చూశారు కదా, శ్రీ నాగేశ్వర స్వామి జ్యోతిర్లింగం ఔండా నాగ్నాథ్ 12 జ్యోతిర్లింగాల్లో 8వ జ్యోతిర్లింగం ఈ క్షేత్రం. తప్పకుండా దర్శించండి. ఇలాంటి వీడియోల కోసం మన విఎన్ఆర్ ద ట్రావెలర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.